నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిమాండ్ల సాధనే ధ్యేయంగా కడపలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి. సమస్యలు సుడిగుండంలో కడప జిల్లా వేంపల్లి మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతుంది. అధికారుల అవినీతి వేంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు సిబ్బందికి శాపంగా మారింది. తిరుపతిలో గంగమ్మ జాతరను పురస్కరించుకుని జనసేన పార్టీ నేత బతిన మధుబాబు ఆధ్వర్యంలో వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, శ్రీకృష్ణ దేవరాయలు, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి జాతరలో ప్రధానంగా ఆకట్టుకునే మాతంగి వేషం, బండ వేషాలు ధరించి నగర వీధులలో తిరుగుతూ ఆలయానికి చేరుకుని మొక్కులు సమర్పించుకున్నారు. తిరుపతి నగర ఆచార్య వ్యవహారాలను కళ్లకు కట్టినట్లుగా వేషధారణలు కనిపించాయి. నా పేరు డాక్టర్. ఇంకొక చిన్న విషయం కూడా, ఇంకా తిరుపతి. నా పేరు క్రాంతి కుమార్, నేను న్యూస్ వీడియో ఎడిటర్. పార్దు అండి, సిటీ వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ. ఉమాశంకర్. అదన్నా స్ట్రైట్గా చూడండి. అందరికీ నమస్కారము. ముందుగా తిరుపతి ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు. గంగ జాతర మొదలైంది. తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం, పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుపతి. తిరుపతిలో గంగమ్మ వారు స్వయాన అమ్మవారు వెంకటేశ్వర స్వామికి చెల్లెలు. ఇది చాలామందికి తెలియదు. అంటే లోకల్ పీపుల్స్ తెలుసు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలియదు. గంగమ్మ వారు శ్రీవారి చెల్లెలుగా ఇక్కడ పరిగణిస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా గంగ జాతర. ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది. మీరు గమనించారో లేదో, సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి. కొండలు కరిగి, కేరళలో కొండలు కరిగి అల్లే ఒక పల్లెటూరు మునిగిపోయింది. ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు. ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నా తిరుపతిలో ప్రశాంతంగా, క్షేమంగా, హ్యాపీగా జరిగిపోతుందంటే జీవితము ఏ ప్రాణభయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామదేవత మా అమ్మవారు. వీరిద్దరి దయ వల్లే తిరుపతి ఇంత ప్రశాంతంగా ఉంది. తిరుపతి ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి, ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే. అటు కపిలతీర్థం, ఇటు రామనాథ గుడి, ఇటు గోవిందరాజ స్వామి గుడి, ఎటు చూసినా పవిత్రం, అతి పవిత్రం మన తిరుపతి. ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగ జాతర మొదలవుతుంది. ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అది ఫ్యామిలీస్ వెళ్ళిపోయింటారు, చాలా వరకు వెళ్ళిపోయింటారు. ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే
అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే. సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన సనాతన ధర్మం, మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటున్నారు, ఇక్కడ బండబూతులు మాట్లాడుతున్నారు, దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పారు. ఇంకోటి ఈ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది ఇది. కానీ దీన్ని కొందరు వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు దాదాపు చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని. దయచేసి మన కూటమి నాయకులందరికీ కూడా చిన్న విన్నప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ ఉత్సవాలు జరిగినా మన గరుడ సేవ, మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు, మొన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదాలు, ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. నేను చాలా చిన్నవాడిని, నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఈ వేషం కూడా వేయలేదు. ఎప్పుడు ఇలాంటి వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు వేసా కానీ వేయలేదు. ఎందుకు వేసానంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క రోజు అందరూ తమ వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు, కొందరు మజ్జిగలు ఇవ్వచ్చు. అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈసారి జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిమాండ్ల సాధన ధ్యేయంగా కడపలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. బెనిఫిట్స్ ఇవ్వకుండానే రిటైర్ చేసి పంపడం దారుణమని మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి 10 లక్షల మేర బెనిఫిట్స్ కల్పించడంతో పాటు 10,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డ్రైవర్స్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు, నాగరాజు, మస్తాన్, సీను, రాజు, హరి, పెంచలయ్య, నాగరాజు, ఆనంద్, ఆదాము, బాలాజీ, ఆసిబాబు, రమేష్, పెద్దోడన్న, నౌకాంతు, జయసింహ, హజరత్, శివ, దస్తగిరమ్మ, ధరణి, సాయమ్మ, పెంచులమ్మ, కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఎందుకంటే డైరెక్ట్ గా చేయడం అనేది ఇప్పుడు కౌన్సిల్లో అలా అనుకుంటే చాలా ఎవరికైనా కానీ నిజంగా ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరికీ కూడా మనం చేసే అవకాశం ఉంది. కానీ అలా చేయట్లేదు కదా, ఎందుకు చేయలేకపోతున్నాము. నా బాధ ఏంటంటే సార్, దీని ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారు అన్నది అర్థమవుతా ఉంది. ఎవరైతే మన బాధ్యత కార్మికులు ఆకాశకి సంబంధించి 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలు పరుస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి వెళ్దాం. సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు 62 దాకా రావాలని అడుగుతూ ఉన్నారు. అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది, సమ్మె చేస్తున్నారు, అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. మొన్ననే సీడీఎంఏ గారు కూడా డీసీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఉంది, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా. సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం అర్థం చేయాలి. ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి, ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు సాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి, వెంటనే ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే మన రేపటి నుంచి అయిపోతుంది, అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము. అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో. బాబు గారు 75 సంవత్సరాలకి చేకు వచ్చినాడే, ఆయన 75 వయసు వచ్చిందే, ఆయన పోవచ్చు కదా పక్కకు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎంత వయసు, ఈరోజు స్పీకర్ గారికి ఎంత వయసు, ఈరోజు ప్రధానికి ఎంత వయసు, ఈరోజు అధికారులకు ఎంత వయసు. అంటే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు పర్మనెంట్ మేము రిటైర్ అవుతామంటే వాళ్ళకి 62 ఏళ్ళు పెంచినారు. 62 ఏళ్ళు పెంచి వాళ్ళకి ఎందుకు పెంచినారు? 62 ఏళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మా కాడ లెక్కలేదు కాబట్టి 62 సంవత్సరాలు పెంచినారు. ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి సేవలు చేసి ప్రాణాలు తెగించి కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలు తెగిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వం మెడబెట్టుకొని బయటికి దొబ్బే పరిస్థితుల్లో ఎవరిస్తున్నారు. బాబు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి,
279 జీవోని ఎట్లా కొట్టు మేము తిప్పుకొట్టాము. అలాగే 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేదానికి మేము కోరుతున్నాం. మేమేం అడుగుతున్నాం, వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నం పెడతారు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు అన్నం పెడతారా? కనీసం 10,000 రూపాయలు వృద్ధాది పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్నారే, దానికి మేమేమంటున్నాం, వృద్ధాది పింఛన్ ఇచ్చి 6,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం. మేమే 10 లక్షలు అడుగుతున్నాం. 10 లక్షలు 5 లక్షలు ఎంత ఇస్తావు మీరు ఫైనల్ చేయండి. ఈరోజు 5 పట్టించుకోకుండా విశాఖలో 2,000 మందిని, విజయవాడలో 190 మందిని, అంటే ఏం మాట్లాడలే అవుట్సోర్సింగ్ కార్మికులే అనుకుంటారు. మున్సిపల్ కార్మికులు తలుచుకుంటే పొరక గంప పట్టుకొని దెబ్బేస్తారని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో మహానాడు జరుగుతుంది. మహానాడుకి సంబంధించింది మేము మహానాడు కానీ బహిష్కరిస్తాం. మహానాడుకి కానీ మేము ఎవరు పనులు చేయం, పొరక గంప పడేస్తాం. ఆ సమస్యల పైన కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం. ఎంతమంది మినిస్టర్లు వచ్చినా, ఎవరు కడప నగరానికి ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉండరే లేదా? మీరు గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అట్లాగే లోకేష్ గారు అనేక మందిలో స్వచ్ఛ భారత్ రూపంలో వేల కోట్ల రూపాయలు వృధా చేసేదానికి మాకు ఒక 4 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి అని మేము అడుగుతా అంటే ఈరోజు ఏ బెనిఫిట్స్ లేకుండా మెడబెట్టుకుని దొరికేదనుకున్నారు. 21 మందికి ఇంజనీర్ సెక్షన్లో 14 మందిని, శానిటేషన్ 27 మందిని, నెక్స్ట్ ఇంకా 40 మందిని తీసేసేదానికి ఉండరు. అంటే విడతల ప్రకారంగా తీస్తున్నారు. మేమేమంటున్నామంటే రిటైర్డ్ అయ్యే దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేమేమడుగుతున్నాం, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ పింఛన్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబం ఉద్యోగాలు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటేనే పిల్లలు అన్నం పెడుతున్నారు. అదే 10 రూపాయలు లేకుండా ఈరోజు ఎవరైనా సంపాదిస్తా అంటే పెడతారా? అనాథ సరళాలు కానీ ఇప్పుడు బిజినెస్ రూపంలో వెళ్ళిపోయినాయి. మేమేమడుగుతున్నాం, ఆడగానే డబ్బులు ఇస్తేనే పింఛన్ ఇస్తేనే బాగా చూసుకుంటాను. ఇప్పుడు అది కానీ లేకుండా పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాయలలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు బిడ్డలు అనుకునే 30 ఏళ్ళ నుంచి కష్టపడిన కార్పొరేషన్కి అవన్నీ దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడి పిలిపించడం జరిగింది. సమస్యల సుడిగుండంలో కడప జిల్లా వేంపల్లి మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతుంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్న అధికారుల అవినీతి కారణంగా ఈ సమస్య ఏర్పడింది. అధికారుల అవినీతి వేంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు, సిబ్బందికి శాపంగా మారింది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు సకాలంలో అందకపోవడంతో పారిశుద్ధ్యం పడకేసింది. అలాగే త్రాగునీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న నీటి కోసం మహిళలు ధర్నా చేయగా, ఇవాళ గురువారం వేంపల్లి మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు కూడా ధర్నాకు దిగారు. గత 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. 6 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆరోపించారు. వెంటనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించకపోతే పన్నుల్లో పాల్గొన్నామని చెప్పారు. లేదంటే వాళ్ళు కార్మికులకి ఇవ్వమని చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తామంటే ఒకరు ఫీల్డ్ పైకి పోదు. వాళ్ళు కూడా మాతో వచ్చినా జన్మ వచ్చినా ఏమొచ్చినా తప్పది. ఎల్ఐసి మీదేనా 6 నెలలు చెప్పు. ఐదు నెలల జీతము 5 నెలల జీతము 5 నెలల జీతము ఎల్ఐసీలు అది మనకు సంబంధమే లేదండి. సిబ్బంది ఏకదా, సిబ్బంది ఏకదా, సిబ్బంది ఏకదా, సిబ్బంది ఏకదా, సిబ్బంది ఏకదా. దయచేసి మా జీతాలు అన్ని చెల్లించిన కట్టి మాకు రావాల్సిన పిఎఫ్లో ఎల్ఐసీ మొత్తం కడితే పనులు పోతాం. అంతవరకు పనులు పోలేము. దయచేసి ఏమన్నా చేసుకోండి. మాకు జీతాలు ఇచ్చిన వెంటనే పనులు పోతాం. అంతవరకు మేము పనులు పోలేము. మధ్యాహ్నం ఇచ్చినా పోతాం, రేపు ఇచ్చినా పోతాం, మొన్న ఇచ్చినా పోతాం. జీతాలు ఇచ్చినంత పనులు జీతాలు ఇచ్చే వరకు మేము పనులు పోలేము. మేము ఆఖరిలో మేము పనులు చేయలేము. పిల్లలు పచ్చుంటే ఉన్నాము. కనీసం టీగా తీయండి. వరకు ఎవరిని అడుగు తినాలా మేము? ఎవరు కాడికి పోవాలా? ఎవరు చాలా ఇన్నేళ్ళు వచ్చానంటే నీకేం బుద్ధి లేదు. ఏ పనులు చేస్తాను
మీకు ఈ జీతం పంచాయతీలో పనిచేస్తాను. నా పేరు లక్ష్మీదేవి. మాకు గత 6 నెలలుగా మాకు జీతాలు లేవండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకు ఫీజు కట్టుకోలేక, మాకు ఇంట్లో జరగక, పొదుపులలో మమ్మల్ని అవమానంగా మాట్లాడుతుండ్రు. మాకు చాలా కష్టంగా ఉంది. మాకు పూట గడవడం లేదు. మేము జీతాలు ఇక్కడ అడగడానికి వస్తే ఎవరు మాకు తెలియదు అంటారు. లేదంటే రేపు ఎల్లుండి ఇస్తాము, మీరు పనులకు పోండి, పనులు చేయండి అని అప్పటికప్పుడు పనులు గడిపించుకుంటుండ్రు. పనులు చేస్తుంటాము. వాళ్ళకు పనులు చేయడానికి కోసం మమ్మల్ని ఏదో కొంత ఊరిచ్చి ఉప్పికిచ్చి మా చేత పనులు చేయించుకుంటుండ్రు. మేము ఇక్కడికి వస్తే మాకెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. 10 నెలలుగా 11 నెలలుగా మాకు పిఎఫ్లు లేవు, ఎల్ఐసీలు లేవు, 6 నెలలు జీతాలు లేవు. ఏం తినాలండి మేము? ఏం తిని బతకాలా? ఎట్ట పని చేయాలా? మాకైతే టెండర్లు కూడా ఇంతవరకు వేయలేదు. మాకు మార్చిలో టెండర్లు వేసేవాళ్ళు. మే నెల అవుతున్నా మాకు టెండర్లు వేయలేదు. మాకు పొదుపులలో మేనేజర్ కూడా మాకు లెటర్ పంపించిండు. మేము పొదుపులు కట్టుకోవాలా, తినాలా? మాకు అంగళ్ళల్లో సరుకులు అడిగినా కూడా మీ జీతాలు ఇయ్యరు, మేము ఇవ్వమమ్మా, రాగాకండి అని చెప్తుండ్రు. మేము ఏం తినాలా? మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా? వాళ్ళని ఏం చదివించుకోవాలా? వాళ్ళకి ఫీజులు, మాకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్కి పోవడానికి కూడా లేదు. మందులు ఏదో ఒక 10 రూపాయలు మాత్రలు తెచ్చుకొని వేసుకొని పండుకొని ఉంటాన్నాము. పనులకు పోమని మాకు ప్రెషర్ చేస్తుండ్రు. మేము తింటే కదండి పనికి పోయేది. తినకుండా మాకు పూట గడవకుండా మేము పని చేయమంటే ఏం చేస్తామో? 6 నెలల జీతాలు సార్. 6వ నెల జరుగుతుంది. 5 నెలలు రావాలి ప్రజెంట్ మాకు. 6వ నెల కూడా జరుగుతున్నా మాకు ఇవ్వలేదు. ఎవరిని అడిగినా అదిగో రేపు మీరు పనికి పోండి అంటుండ్రు. మాకైతే పనికి పోతున్నాం కానీ ఎవరు ఒకరు వస్తారు, పెద్ద అధికారులు వస్తారు, సార్ వాళ్ళు, మేడం వాళ్ళు వస్తారు. మీకు ఇద్దాం, సోమవారం ఇస్తాం, శనివారం ఇస్తాం, పోండమ్మా, మీకు జరుగుతుంది, మీకు చేస్తామంటారు. మళ్ళీ పట్టించుకోరు. ఎన్ని సోమవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని బేస్తవారాలు పోయినా మాకైతే జరగాల్సిన న్యాయం జరగలేదు. వాళ్ళకైతే పని చేయించుకుంటుండ్రు. అందుకే ఇప్పుడు మాకు అన్ని జీతాలు, మాకు పిఎఫ్లు, అరియర్స్లు మాకు అన్నీ కడితే, ఎల్ఐసీలు కడితే మేము పనులకు పోతాం. లేదంటే నిలబడతాం సార్. మేము పనులకు పోము. మాకు చాలా కష్టంగా ఉంది. తిండి లేకుండా, కడుపు నిండకుండా, కడుపు మార్చుకొని మేము ఎందుకు సార్ పనులు చేయాలి? మా కడుపు పూటి కోసమో, మా పిల్లల కోసమే కదా మేము పనులు చేసేది. మాకు లేనప్పుడు మేము ఎందుకు చేయాలి పని? మేము బయటికి ఎక్కడికన్నా పనులకు పోతుండమా? మాకు బయట సంపాదనలు లేవు. భార్యాభర్తలు ఇద్దరం ఇక్కడే చేస్తుంటాం. మేము చేసేటప్పుడు ఇద్దరు జీతాలు ఇక్కడ ఉన్నాయి. మాకు ఇంట్లో ఎట్లా జరగాలి సార్? మేమేం తినాలా? మేము ఎట్లా బతకాలా? మాకేం ఉండవా? మాకు జ్వరాలు రావా? మాకేం కార్యాలు జరగవా? మా పిల్లలకి ఏముండవు? పండగలు వస్తే పండగకు కూడా మా పిల్లలకు బట్టలు లేదు సార్. ఇంట్లో ఏం చేసుకునేదానికి లేదు. పండగ వచ్చినా కూడా మేము గమ్మున ఉండము. పండగల రోజు కూడా అన్నం చేసుకోవడానికి మాకేం లేవు. ఇక్కడ వచ్చి అడిగితే పై అధికారులు ఎందుకు స్పందించలేదంటే, సార్ ఈ ఒకరు పోతే ఒకరు వస్తుండ్రు, పై ఆఫీసర్లే సరిగా ఉంటే మాకెందుకు సార్ ఈ కష్టాలు? వాళ్ళు సరిగా ఉండాలి కదా సార్. వాళ్ళు తింటాండ్రు, వస్తుంది, ఏం అడిగినా రాలేదంటే వచ్చే సంపాదన ఏమైపోతుంది సార్? ఆఫీసుకు సంపాదన లేకుండానే మీరు ఉంటాండ్రా, పనులు చేస్తుండ్రా? ఇంతమంది వర్కర్స్ ఉన్నాము, ఇంతమంది కుటుంబాలు, మా పిల్లలు ఎంతమంది? మా పిల్లలందరూ ఏం తినాలా? ఎట్లా బతకాలి సార్? మేమంటే పెద్దవాళ్ళం ఓర్చుకుంటాము. పసిపిల్లల్ని మేము పస్తులు పెట్టుకోవాలనా? పస్తులు ఉండాలనా? అదే అకౌంట్లో వేస్తామంటారు. నెల అయింది తీసుకొని. మా ఆధార్ కార్డులు, మా ఈ అకౌంట్లు తీసుకున్నారు. నెల అయింది, ఇంతవరకు దాన్ని ఏం రెస్పాండ్ కాల. ఇప్పుడు అడుగుతుంటే మాకు తెలీదు. మేడం వచ్చిండ్రు నిన్న, మేడంని అడిగినాం. నాకు తెలియదమ్మా, ఈవో సార్ని అడగండి అంటారు. ఇక్కడున్న మా సార్ని అడిగినాం. మాకు తెలియదమ్మా, సార్ని అడగండి అంటారు. ఇంకెవరికి తెలుసు? ఎవరిని అడగాల? పనులు చెప్పడానికి అందరూ వస్తారు. మాకు పనులకు పోండి అని చెప్పేదాన్ని అందరూ వస్తారు. మాకు జీతాలు అడిగితే మాకు తెలియదంటే ఇంక మేము ఎవరిని అడగాల? ఎవరి దగ్గరికి పోవాలా? చెప్పండి సార్. మేము ఎవరి కాడ అడుక్కోవాలా? పోనీ మేము రోడ్డుకి ఏమన్నా అడుక్కొని తినే మాటనే చెప్పండి, అప్పుడన్నా ఇస్తారేమో. గిన్నె తీసుకొని అడుక్కొని పోవాలి. ఇంకా మేము, మా కుటుంబాలు, పిల్లలతో సహా మేము తింటున్నామో లేదో ఉన్న కాడికి పనికి పోతున్నాం. మళ్ళీ పనులకు పోలేదని ప్రెషర్ మాకు. పని చేస్తున్నా కూడా మాకు ఇచ్చే జీతాలు ఇవ్వడానికి ఏం సార్? మీరు తినడానికి ఉంటుంది, మీరు చేయడానికి ఉంటుంది. మీరైతే ఏమైనా చేస్తుంటారు లోపల. మాకు ఇవ్వడానికి వచ్చేలేక ఏం రావడం లేదు. వచ్చినప్పుడు మాకు అంతో ఇంత మాకు ఏదన్నా ఇస్తే కదా సార్ మేము చేసేది. అందులో ఏమి ఇవ్వరు మాకు. అది సార్, మాకైతే 5 నెలల జీతాలు, మా కరియర్స్లు, పిఎఫ్లు, మాకు ఎల్ఐసీలు, మాకన్నీ ఇస్తే కానీ మేము పనులకు పోం. లేదంటే అట్టే నిలబడేస్తాం సార్. మాకొద్దు.
పసుపు పండగ మహానాడుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. 50,000 మంది ప్రతినిధులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి నా బూతు నా భవిష్యత్ అనే విధంగా మహానాడు చేస్తామని ఆయన తెలిపారు. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాయంత్రం పూట అంటే డల్ అంటారా? జనరల్గా సాయంత్రం అంతా పలసపడతారు. వచ్చినా ఆఫ్రిది ఓకేనా? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ రానే వచ్చింది. మొదటిసారిగా కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి కడప జిల్లాలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మహానాడు పండుగ 27, 28, 29 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. దానికి సంబంధించి దాదాపు 4-5 రోజులుగా వసతి సౌకర్యాలు, స్థల సేకరణ కూడా పూర్తయింది. స్థల సేకరణలో పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఉమ్మడి 13 జిల్లాలంటే కడప జిల్లా తీసేస్తే 12 జిల్లాల నుంచి కూడా వచ్చే అతిథులకు అందరికీ కూడా వసతి సదుపాయం ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం. గత 5 రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు. మేము అందరం కలిసి వసతి ఏర్పాట్లపైన 4-5 రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం. కడప, ప్రొద్దుటూరు, పులివెందల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, అవసరమైతే కోడూరు వరకు, ఇటు ఆళ్ళగడ్డ వరకు, ఇటు పీలేరు, కలికిరి వరకు, అటు తాడిపత్రి వరకు, ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు, గెస్ట్ హౌసెస్, కాలేజీలు, హాస్టల్ వసతున్న కాలేజీలు, కళ్యాణ మంటపాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ 2 రోజులు దాదాపుగా 40 నుంచి 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం. వసతి సౌకర్యాలన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా బుక్ చేశాం. 12 జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా, ఎప్పుడు 43 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు. చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా, ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండి లోపల అన్ని విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా పార్టీ ప్రకటన చేస్తుంది. స్టేజ్ కమిటీ కావచ్చు, భోజనాల కమిటీ కావచ్చు, అకామిడేషన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు, స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు, ఏర్పాట్ల కమిటీ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం. ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివ్వం. ఏదైనా అకామిడేషన్ ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. 9063596644. ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే
మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి అది కూడా తీసుకుంటాం. ఎందుకంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు ఇటు అనంతపురం వరకు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి మహానాడు అది కూడా కడపలో జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తారు. కడపనంతా కూడా కడప అర్బన్ టౌన్ అంతా కూడా పసుపుమయంతో ముంచెత్తుతాం. అన్ని రకాలుగా కూడా డెకరేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని చాలా అందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో అందరితో డిస్కస్ చేసాం. స్థలం మీద కూడా పనులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు రేపటి లోపల లేఅవుట్ ఫైనల్ అవుతే లేఅవుట్ ప్రకారము అక్కడ ఈ స్టేజ్ నిర్మాణం ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతాయి సోమవారం నుంచి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసింటారు, ఎప్పుడు మహానాడు జరిగినా కూడా భోజన సదుపాయాల్లో కూడా కొరత రాకుండా మెనూ కూడా ఆయనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి చూసి ఒక నాణ్యతతో కూడుకున్న భోజనాలు ఉండాలా, ఒక క్వాలిటీ. ఇది ఒక పండుగ. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ, తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ. ఆ పండుగ మనం ఏ విధంగా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకోవాలనేది పార్టీ విధానం, పార్టీ నిర్ణయం. గత 43 సంవత్సరాలుగా కూడా జరిగిన ప్రతి మహానాడు కూడా అదే విధంగా జరుగుతోంది. ఈరోజు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జు పార్టీ నాయకులకు అందరికీ కూడా ఇదొక ప్రెస్టేజ్, ఇదొక బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అందరితో మాట్లాడాం. అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో అకామిడేషన్ ఉందో అవన్నీ కూడా వాళ్ళు సేకరించినారు. వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని అకామిడేషన్ కమిటీ, ఆ కమిటీ వచ్చే నియోజకవర్గాల నుంచి వచ్చే అతిథులకు అందరికీ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి. ఆ అలాట్మెంట్ ప్రకారం ఎక్కడి నుంచైనా మహానాడు వెన్యూకు జిల్లా నుంచి ఏ ఊరికి పోయినా కూడా గంట ప్రయాణంలో వచ్చేస్తారు. 8:30కు బయలుదేరితే 9:30కు వెన్యూ చేరుకుంటారు. 10 గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6, 7, 8 అజెండా ప్రకారం ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది. అది ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు నిర్వహించే సభ కాబట్టి ఆయన అజెండా ప్రకారం జరుగుతుంది. కాబట్టి అకామిడేషన్ కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఎక్కడా కొరత రాకుండా ఇప్పటికే దొరికిన హోటల్స్, కళ్యాణ మంటపాలు, స్కూల్స్, హాస్టల్స్, దాంట్లో మంత్రులు, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రభుత్వ అతిథి గృహాలు ఆర్ఎన్బీలు కానీ, స్టేట్ గెస్ట్ హౌస్ కానీ, హరిత కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం బ్లాక్ చేశాం. ప్రభుత్వ అధికారులు వస్తారు, పోలీస్ యంత్రాంగం వస్తుంది. అదేవిధంగా చాలామంది మీ మీడియా ప్రతినిధులు, ముఖ్యంగా రాష్ట్రం నుంచి మీడియా ప్రతినిధులు కూడా అకామిడేషన్ కోసం ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎక్కడా కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సైట్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. కమిటీ వస్తుంది. కమిటీ వాళ్ళు ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత తీసుకొని చేస్తారు. ఈరోజు అకామిడేషన్ కమిటీ మీద గత వారం రోజులుగా మన కార్పొరేషన్ చైర్మన్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా పూర్తి వివరాలతో ఇక్కడే కూర్చున్నాడు. ఆయన మళ్ళీ రేపు ఒకసారి పార్టీ ఆఫీస్కి పోయి పూర్తిగా నివేదిక చేసిన తర్వాత అలాట్మెంట్లు కూడా అక్కడి నుంచే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఒక పండుగ. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి చేసుకునే పండుగ. దానికోసం ముఖ్యంగా ఈ వసతి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కడప పట్టణంలో కావచ్చు, 7 నియోజకవర్గాలు కడప జిల్లాలో, దాంతోపాటు మరి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ అవసరమైతే అక్కడ గత వారం రోజులుగా ఇక్కడ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గం, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గంట సేపే కడప రావడానికి ఎటు నుంచి రావాలన్నా కానీ, కాబట్టి అందరితో సమన్వయం చేసుకుని ఈ యొక్క వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హోటల్స్, అదేవిధంగా ప్రభుత్వ మరి అతిథి గృహాలు,
తర్వాత స్కూల్స్ కూడా, ఎందుకంటే ఇవాళ మంచి స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అకామిడేషన్ని వచ్చేటువంటి ఇప్పటికే చాలామంది సొంతంగా కూడా చేసుకున్నారు. ఇంకా చాలా అకామిడేషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చేస్తున్నాం. రేపు 14వ తారీఖున జరిగే పాలిటీ బ్యూరోలో మరి శ్రీనివాసులు రెడ్డి గారు ఇక్కడ ఎంతమందికి ఏంటి అనేది మళ్ళీ 14 వెళ్ళే ముందు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆ పూర్తి విషయాలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా వెల్లడిస్తాం. మరి అదేవిధంగా వారు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో, ఎందుకంటే మన జిల్లాకు వస్తున్నారు అందరూ కూడా, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ టోల్ ఫ్రీ నెంబర్, ఎందుకంటే చాలామందికి అకామిడేషన్ ఉండొచ్చు, ఇవ్వాలని ఉండొచ్చు, వాళ్ళకి ఎవరిని కనుక్కోవాలో తెలియదు కాబట్టి ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. అది కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతానికి మీ వంతు పాత్ర కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు. 906-359-6644 906-359-6644. నిన్న జిల్లా కలెక్టర్ గారితో కూడా, ఎస్పీ జిల్లా కలెక్టర్ గారితో కూడా ఒక మీటింగ్ చేశాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా Z+ కేటగిరీ రక్షణలో ఉన్నారు. కాబట్టి దాదాపు మొదటి 2 రోజులు 50,000 పైన 40 నుంచి 50,000 ప్రతినిధులు వస్తారు. 3వ రోజు బహిరంగ సభ, దాదాపు 4 నుంచి 5 లక్షల జనంతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం. భద్రత పరంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారు. దాదాపు 3,000 మంది పైగా పోలీసులు వస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల కంటే కూడా కడప చాలా అనువైన ప్రాంతం మహానాడు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే. చాలామంది ఇక్కడేదో చిన్న ఊరు, అకామిడేషన్ లేదనుకుంటారు. కడపకు 35 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ ఉంది. ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, ఊర్లోకి వచ్చి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ 35 కిలోమీటర్ల పొడుగునా కూడా బస్సులు కానీ ఇతరత్ర వెహికల్స్ కానీ అన్ని చోట్ల పార్కింగ్ చేసుకునే వసతి ఉంది. మహానాడు ప్రాంగణంలో కూడా వెస్ట్ బైపాస్ జయరాజ్ గార్డెన్ సమీపంలో కూడా చాలా ల్యాండ్, ఖాళీ ల్యాండ్ ఉంది. పొద్దున వచ్చిన వాళ్ళంతా కూడా పార్కింగ్ చేసేదానికి సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా అవసరమైనంత మేరకు ఖచ్చితంగా వాళ్ళు భద్రత కల్పిస్తారు. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ సభను చూసేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు, పోలీస్ ఇంటెలిజెన్స్, తర్వాత కార్యదర్శులు కూడా ప్రతిరోజు ఆయన జనరల్ పరిపాలన మీద రివ్యూ చేసుకోవాలి. కాబట్టి ఆ అధికారులు కూడా కడపలో ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకా పాలిట్ బ్యూరో ఉంటే తప్ప అది కన్ఫర్మ్ కాలే. 14th అన్నారు మధ్యాహ్నం ముందు. సోమవారం వస్తే ఏంటంటే మనం హైలైట్ చేసేసుకుందాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిమాండ్ల సాధనే ధ్యేయంగా కడపలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి. సమస్యలు సుడిగుండంలో కడప జిల్లా వేంపల్లి మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతుంది. అధికారుల అవినీతి వేంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు, సిబ్బందికి శాపంగా మారింది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.